హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు నేను లంచ్లోకి చికెన్ పులావ్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇది రెసిపీ ఎలానో చూద్దామా? ఫస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, మెంతాకు మొత్తం అన్నీ వేసుకొని కొంచెం కర్డ్ కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ మసాలా వేసి దాని తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసి మొత్తం అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లిగడ్డ తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి చికెన్ 50% కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడిపించుకోవాలి. దాని తర్వాత టమాటా కట్ చేసుకొని టమాటా కూడా వేసి టమాటా మగ్గినాక మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం నేను ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నా. 2 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్లో ప్రెజర్ పెట్టేసి 3 విజిల్స్ వరకు వదిలేస్తే మన టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.